నమస్తే. ఈరోజు బీ5 న్యూస్కి మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గ్రామానికి వెళ్ళి మనము ఈ ఫామ్ ఆయిల్ తోటల్ని ఏ విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఫామ్ ఆయిల్ అంటే అనేక రకాలుగా ఈ పామ్ ఆయిల్ పెంచడంలో రైతులు ముందున్నారు. ఈ జిల్లాలో కొన్ని వేల ఎకరాలలో కూడా ఈ ఫామ్ ఆయిల్ తోటలు పెంచడంలో రైతులు ముందుంటున్నారు. మరి రైతులకు అనుగుణంగానే ప్రభుత్వం అనేక సబ్సిడీలు కూడా ఇస్తూ మరియు డ్రిప్పులు తర్వాత నీరు ఉన్నప్పుడు ఏం చేయాలనేది ఈ ప్రభుత్వ సూచనలు మరియు ప్రభుత్వ అధికారులు ఈ రైతుల దగ్గరకు వచ్చి అనేక రకాలుగా ఈ రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీరు ముందున్నారు. అలాగే ఈ రైతులు కూడా ఈ పంటలు వేయడంలో అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ కొన్ని వేల ఎకరాలలో కూడా ఈ పంటలు వేసుటకు ముందుకు వచ్చారు. ఈ పంటల్ని దాదాపు కాపాడుకోవడం ఉద్దేశంతో ప్రభుత్వము అనేక విత్తనాలు కూడా మరియు సబ్సిడీలు మరియు దానికి సంబంధించిన కెమికల్స్ కూడా ప్రభుత్వం అందించడంలో ముందుంది. మరి వారికి ప్రోత్సాహంగానే ఇక్కడ ఈ ఫామ్ ఆయిల్ తోటలో అంతర్గత పంటలు కూడా వేయడానికి రైతులకు సూచనలు ఇస్తూ మినప, కంది, పెసర్లు తర్వాత ఇంకా నువ్వులు ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి పంటలు కూడా వేయటంలో రైతులకు సూచనలు ఇస్తూ ప్రభుత్వం ప్రోత్సహించే ఉద్దేశంతో ఉన్నది. ఈ పంటల వలన రైతులకు అనేక లాభాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంటలు వేయడంలో ముందుకు వస్తే సబ్సిడీల రూపకంగా రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అలాగే ఈ పంటలు వేయడంలో ముందుకు రావాలని, ఈ పంటలు వేస్తే రైతులకు లాభాలు అనేకంగా ఉంటాయని ప్రభుత్వ అధికారులు వారి మాటల్లో తెలుపుతున్నారు. మరి సుమారు విస్తీర్ణం కొన్ని వేల ఎకరాల్లో ఉన్న ఇంకా కూడా ఈ పెరుగుతున్న జనాభాకి మనం చేస్తున్నది మరి ప్రోత్సాహకాలు ఇస్తున్నది తక్కువనేనని చెప్పడంలో సందేహం లేదు. మరి రైతులకు ఏ విధమైనటువంటి సబ్సిడీలు